చూస్తున్నారు. చామా మిల్లెన్ మరొకసారి షార్ట్ పిచ్ డెలివరీ, స్కూప్ కి ప్రయత్నం. శ్రీనిధి యూనివర్సిటీ సూపర్ బౌండరీ, మచ్ నీడెడ్ బౌండరీ. డైమండ్స్ కి ఇది రిలీవ్డ్ బౌండరీ. అక్షర్, యా శుభం పెద్ద క్రీజ్ ఉన్నంత సేపు మ్యాచ్ లో అక్కడ డైమండ్స్ ఉంటారు. అందుకోండి అక్కడ ఇన్నోవేషన్. షార్ట్ థర్డ్ మ్యాన్, షార్ట్ ఫైన్ లేకుండే స్కూప్ షాట్ బ్రిలియంట్ గా ఆడాడు. చేంజ్ ఆఫ్ పేస్ డెలివరీ చామా మిలింద్ నుండి, బట్ శుభం దాన్ని మంచిగా పిక్ చేశాడు. అండ్ చామా మిలింద్ బౌలింగ్ ఆపేస్తున్నాడు. ఇక్కడ కొంచెం ఆ క్యాంప్ తో స్ట్రగుల్ అవుతున్నట్టున్నాడు. మొదటి బాల్ వేసిన తర్వాత 4 వచ్చిన తర్వాత తను లుక్స్ ఇన్ పెయిన్. అదిగోండి అందుకోసం అక్కడ ఎవరితో వేయిస్తాడనే చూడాలి. విప్పర్లా తనకి ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. తనతో మిగిలిన 5 బాల్ వేయిస్తాడు. ఇక్కడ ఏసెస్ క్యాప్టెన్ చామా మిలింద్ ఆల్రెడీ 4 వికెట్లు తీస్తున్నాడు. ఫస్ట్ బాల్ బౌండరీ రాగానే ఇమీడియట్గా తను బౌలింగ్ ఆపేయడం. ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఓవర్ కన్నా ముందు అక్కడ విప్పర్లానే పిలిచాడు, మహేష్ని పిలిచి అక్కడ బౌలింగ్ వేయిద్దాం అనుకున్నాడు. కానీ లాస్ట్ మినిట్లో ఆ డిసిషన్ మార్చుకున్నాడు. ఫస్ట్ బాల్ అలా బౌండరీ రాగానే మళ్ళీ ఈ వాజన్ కంఫర్టబుల్ ఏమో రన్నింగ్ ఇన్. ఆ నిఖిల్ ఉండొచ్చు, మస్ట్ బీ ఇన్ లాట్ ఆఫ్ పెయిన్, లేకుంటే మాత్రం తను 100%గా ఓవర్ వేస్తుండే. అదిగోండి ఎంపైర్ కూడా అదే మాట్లాడు. పాయింట్ ఇంకా షార్ట్ థర్డ్, షార్ట్ ఫైన్ అగైన్ కవర్స్. మీదోళ్ళంతా బౌండరీ రోప్ మీదనే. మహేష్ నుండి వెరీ వెల్ బౌల్ యార్కర్, కానీ గ్యాప్ లో ఉంటుంది. బౌండరీ వచ్చే అవకాశం, బౌండరీ వస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ బౌల్స్. కరీంనగర్ డైమండ్స్ ఆర్ స్టిల్ ఇన్ ద గేమ్. వాళ్ళు మాత్రం ఇక్కడ గివ్ అప్ చేస్తలేరు. గుడ్ టు సీ. అండ్ దాంతో శుభం తన 15 స్టైల్ పూర్తి చేస్తాడు ఆఫ్ జస్ట్ 32 బాల్స్. బ్రిలియంట్ బ్యాటింగ్, సాలిడ్ నాక్ ఆడుతూ ఇక్కడ. ఎస్ వండర్ఫుల్. అక్కడ యార్కర్ లెంత్ ఉంటుంది అండ్ వండర్ఫుల్ గ్యాప్ లో ప్లే చేశాడు. ఆ బ్యాట్ స్వింగ్ చూస్తే సూపర్. ఇంకా ఎటువంటి బాల్ అయినా యాంటిసిపేషన్, ఎగ్జిక్యూషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఇక్కడ శుభం వాడ నాక్ ఆడుతున్నాడు. బ్రిలియంట్. జస్ట్ 9 runs 4 balls లో 1 good hit. లో ఫుల్ టాస్ స్ట్రైట్ టు ద ఫీల్డర్, డాట్ బాల్. మళ్ళీ ట్విస్ట్ ఇన్ ద టేల్. ఇప్పుడు మళ్ళీ ఏసెస్ కి అడ్వాంటేజ్. ఇంకా 3 balls 9 runs కావాలి. స్ట్రైక్ ఇక్కడ శుభమే పెట్టుకోవాలి. డెఫినెట్ గా లోకేష్ కి ఇవ్వద్దు. నెక్స్ట్ 3 బాల్ కూడా తనే ఆడాలి. 2 సైడ్స్ కూడా ఫుల్ టెన్స్ గా కనిపిస్తున్నారు. థ్రిల్లర్ ఆఫ్ కాంటెస్ట్ గా మారుతుంది ఇది. బ్రిలియంట్ గేమ్ చూస్తున్నాం మనము. ఎస్ ఇంకొక బిగ్ హిట్ వస్తే శుభం ప్రెజర్ రిలీవ్ అవుతుందో బ్యాటర్ కి. యార్కర్ వెరీ వెల్ బౌల్డ్. సింగిల్ ఏమైనా తీస్తాడా? లేదు, తీయడు సింగిల్. ఇక్కడ తెలుసు శుభం తనే స్ట్రైక్ పెట్టుకోవాలని. బట్ స్టిల్ ఆ ఛాన్స్ ఉన్నది. ఇంకా 2 balls 9 runs కావాలి. గుడ్ కమ్ బ్యాక్. బౌలర్ నుంచి 2 డాట్ బాల్స్ వేసాడు. డగౌట్ లో టెన్స్ చూస్తున్నాము. మరొకసారి చూస్తే కొంచెం విత్ దొరికింది, కానీ యార్కర్ డెలివరీ మంచి డెలివరీ. అక్కడ ఇలాంటి టైంలో మహేష్ నుంచి మెచ్యూర్డ్ బౌలింగ్ కూడా చూస్తున్నాము. అక్కడ ఫ్యాన్స్ కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఇంకొక 2 balls మాత్రమే ఉన్నాయి. యాంటిసిపేషన్. శుభం ఆ ఇన్నోవేషన్ ఏమైనా ఆడతాడా? యార్కరే వేస్తున్నాడు. రివర్స్ ల్యాప్ స్కూప్ ఏమైనా ఆడతాడా? అదిగోండి స్కూప్ ఆడే ప్రయత్నం. మహేష్ ఆ బాల్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ఏం ఎర్రర్ చేయాల్సిన అవసరం లేదు. ఏసెస్ కెప్టెన్ కూడా రిలీవ్డ్ ఉంటాడు. ఏసెస్ ఫ్యాన్స్ కూడా రిలీవ్డ్ ఉన్నారు. బట్ శుభం డిసప్పాయింటెడ్ ఉంటాడు. మంచి నాక్ ఆడుతుండే తను. వండర్ఫుల్. అక్కడ ఇన్నోవేషన్ కి ప్రయత్నం చేశాడు, బట్ కనెక్షన్ కుదరలేదు. డైరెక్ట్ స్ట్రైట్ టు ద కీపర్. బట్ వెల్ ట్రైడ్. ట్రై అయితే చేస్తున్నాడు. ఎఫర్ట్స్ మెచ్చుకోవచ్చు అక్షత్. అబ్సల్యూట్లీ. అక్కడ వికెట్స్ కోల్పోయిన తర్వాత ఎలా అయితే ఒక ఎండ్ లో నిల్చొని తను బ్రిలియంట్ గా ఆడుతుండే. అదిగోండి డైమండ్స్ సపోర్టర్స్ నిరాశతో, ఎందుకంటే నమ్మారు మ్యాచ్ గెలవగలుగుతామని నమ్మారు. బట్ సినారో వేరేలాగా మారింది. ఆఖరి బాల్ ఇది ఏసెస్ నుండి. ప్రొటెక్షన్ ఇది సింగిల్ మాత్రమే. బ్రిలియంట్ విక్టరీ ఫర్ అన్విత ఖమ్మం ఏసెస్. వాళ్ళ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేస్తూ క్లోజ్లీ కంటెస్టెడ్ మ్యాచ్ ఆఖరి వరకు నడిచింది మ్యాచ్. డైమండ్స్ విల్ బి డిసప్పాయింటెడ్. వాళ్ళకి 2వ ఓటమి ఇది. బట్ గుడ్ టు సీ. అక్కడ అప్రిషియేట్ చేస్తున్నారు బ్యాటర్, ఎందుకంటే ఫాట్ ఇట్ అవుట్ హార్డ్.
బట్ ఖమ్మం అన్విత ఏసెస్ మాత్రం జబర్దస్త్ గా ఎంజాయ్ చేస్తారు. ఎస్, మ్యాచ్ నెంబర్ 11 ఖమ్మం అన్విత 8 పరుగుల తేడాతో గెలుపు. అద్భుతమైన థ్రిల్లర్ అయితే చూపించారు. రెండు టీమ్స్ కూడా చాలా అద్భుతంగా